నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సో బిగ్ బాస్ సీజన్ అయితే జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగానే రీతు చౌదరి పైన సంజన కొన్ని కామెంట్స్ అయితే చేసింది. అదేంటంటే రాత్రి అయితే చాలు పవన్ దగ్గరికి వెళ్ళి అనే కామెంట్స్ అనేవి చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఆఫ్టర్ పేరెంటల్ వీక్. చుట్టపు చూపులన్నీ అయిపోయిన తర్వాత అందరికీ కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ వస్తాయి బయట నుంచి. ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి అనేవన్నీ తెలిసిపోతాయి. ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో విడిపోవాలి, ఎవరితో దగ్గర ఉండాలి, ఎవరితో దూరంగా ఉండాలి, ఇవన్నీ తెలిసిపోతాయి. చెప్తారా పేరెంట్స్ వచ్చి? అంటే మామూలుగా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు కదా, అవునా? దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఆ తర్వాత వచ్చే నామినేషన్స్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కరి బిహేవియర్ బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి ఉన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చి ఏం చెప్పింది, తనుజతో కొంచెం దూరంగా ఉండు లాంటివి ఏవో చెబితే ఆయన ఊరికే తనుజను నామినేట్ చేసేసాడు. భరణికి చాలామంది ఇన్పుట్స్ ఇచ్చాడు, నిన్ను వాళ్ళిద్దరు రూల్ చేస్తున్నారు అని. ఆయన ఆ ఇద్దరిని నామినేట్ చేసాడు. ఇట్లా ఒకరి మీద ఇట్లా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే స్ట్రాటజికల్గా అటాక్ చేసే వాళ్ళని, నా గురించి ఏమైనా మంచి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్న వాళ్ళవి అలా అలా కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగిన రెండు ఇష్యూస్ ఏంటంటే సంబంధం లేని ఇద్దరు నామినేషన్లు వేసుకుంటున్నారు. అతన్ని ఈమెను అతను ఏదో వాళ్ళ ఇష్యూ. మధ్యలో డెమాన్ పవన్ కళ్యాణ్ దూరారు. అవును. పక్కోల నామినేషన్లో వీళ్ళు దూరి ఈయన మెడబట్టేసుకున్నాడు. పవన్ ఇతన్ని కళ్యాణ్ని డెమాన్ గొంతు పట్టుకున్నాడు. ఇది యాక్చువల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ కిందకి వస్తుంది. అవును. గట్టిగా మాట్లాడితే రెడ్ కార్డ్ ఇచ్చి అబ్బాయిని బయటికి కూడా పంపొచ్చు. వాళ్ళిద్దరు వేరే వాళ్ళ నామినేషన్ అయితే వీళ్ళెందుకు వచ్చారు? అట్లా అయిపోయింది సిచ్యువేషన్. సో ఇతన్ని యాక్చువల్ రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపొచ్చు. సరే, ఏంటి ఇంత హాట్గా ఉంది? ఒకవేళ ఇతన్ని రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపిస్తే ప్రతి సీజన్లో ఇద్దరు ఒక కపుల్స్ లాగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. అందులో ఒకరిని విడదీస్తూ ఉంటే అవతలోడికి ఉండే ఎమోషన్స్ అది టీఆర్పీ బొల్లుమంటది ఒక్కసారిగా. అవును, తెలిసిన విషయమే. దాన్ని క్యాప్చర్ చేసుకుని దాన్ని వదులుకోరు బిగ్ బాస్ టీం కూడా. కాబట్టి డెమాన్ ఒకవేళ ఈ వీకెండ్ రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేస్తూ ఆమె ఏడుపుడు పెడబొబ్బాలు ఇవన్నిటిని ఏమైనా హైలైట్ చేస్తారా ఆ ఎపిసోడ్ రక్తి కట్టించడానికి అనుకుంటే, ఇక ఎలిమినేషన్కి సిద్ధంగా ఉంది ఈ అమ్మాయి దివ్య. ఆ పిల్లకి ఓటింగ్ తక్కువ ఉంది. అలాగే ఈవెన్ సుమన్ శెట్టికి ఓటింగ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ అబ్బాయి కొద్ది గొప్ప సింపతి ఓట్స్ పడితే కానీ ఆ పిల్లకి పడవు. కాబట్టి తను వెళ్ళిపోతుంది. అండ్ తను వెళ్తూ ఉంటే భరణిలో ఉండే ఎమోషన్ కూడా చూడండి. ఎందుకంటే భరణి వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లలో ఒక ఎమోషన్ చూశారు అందరూ. మరి ఈయన వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్ల ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఆ పిల్ల వెళ్ళిపోతుంటే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది, ఆ మూమెంట్ కోసం కూడా ఒక వీకెండ్ ఉంటుంది. సో ఈ వీకెండ్ ఈమె ఎలిమినేట్ అయినా, ఆ రెడ్ కార్డ్ ఇచ్చి ఆ అబ్బాయి ఎలిమినేట్ అయినా కథ మాత్రం రసవత్తరంగా ఉంటుంది. సరే, ఈ రసవత్తరాలన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఏం జరిగింది అనుకుంటే, ఈ రీతు చౌదరికి సంజనాకి కలిపి ఒక సీన్ పడింది. నువ్వు నన్ను నామినేట్ చేస్తావా, నేను నిన్ను నామినేట్ చేస్తాను ఇలాంటిది ఒక సిచ్యువేషన్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆమె సంజనని ఏమనిందంటే, అసలు నువ్వు 6th ఏదో వీక్ నుంచి అసలు నువ్వు గేమే ఆడట్లేదు, ఏదో పొద్దున్న లేస్తున్నావు సాయంత్రం కూర్చుంటున్నావు అన్నట్లుగా రీతు ఈమెన్ అనింది. ఏమి చేయకపోతేనే నన్ను ఇక్కడ దాకా వస్తానా, ఇన్ని వారాలు ఉంటానా అనేది ఈమె. మన అన్నంటున్నావు, నువ్వేం చేసావు అని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి రాత్రి అయితే చాలు నువ్వు ఆ డెమాన్ పవన్ పక్కన కూర్చుంటావు అని చెప్పేసి ఒక మాట అనేది. ఇక రీతుకి ఆ పదం అనేది ఎట్లా ఉందంటే, ఎవరినైతే అనకూడదో వాళ్ళనే అనింది, ఎవరికైతే తగలకూడదో వాళ్ళకే తగిలింది, ఎవరైతే బ్లేమ్ అవ్వకూడదో వాళ్ళే బ్లేమ్ అయిపోయారు. ఓకే. రీజన్, రీతు అనే ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన ఫస్ట్ వీకే బయట ఒక మొగుడు పిల్లల గొడవ జరిగితే ఆ మొగుడుకు సంబంధించిన ఆవిడ మా ఆయన్ని పలానా ఆవిడ రాత్రుల్లో ఇంటికి వచ్చి కలుస్తుంది, లిఫ్టుల్లో తిరుగుతిరుగో చూడండి వీడియోలు అని బయట పెట్టింది. అవును. తర్వాత మొగుడు పిల్లలు కూడా ఏమైందో తెలియదు, కానీ అప్పటి నుంచి రీతు చౌదరి మీద మాత్రం ఒక ఫోకస్ ఉంది. ఇప్పటివరకు ఆ పిల్లకి తెలియదు బయట ఏం జరుగుతుంది అనేది. ఆమె తరఫున స్టాండ్ తీసుకొని కూడా ఎవరు మాట్లాడలేరు. నెక్స్ట్, అప్పుడు ఆ ఎలిగేషన్స్ వచ్చిన టైంలో ఈమె లోపల అటు పవన్ కళ్యాణ్తో ఇటు డెమాన్ పవన్తో కొంచెం సన్నిహితంగా ఉండడంతో ఈ పిల్లి ఇట్లాంటిదే అట్లాంటిదే అని చెప్పి 100 కామెంట్లు పెట్టారు. నెక్స్ట్ అది పోతా 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 కొన్నాళ్ళకి అయ్యో పాపం ఈ పిల్ల మంచిదేలే
అంటే ఇన్ని రోజులు ఉన్న తర్వాత చూసి ఫోన్లే పాపం మంచిదే, ఈమెకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఈమె కూడా బాగానే ఆడుతుంది అనుకున్నారు. తర్వాత డెమోన్తో ఆమెకున్న సాన్నిహిత్యం చూసేసరికి బయట వాళ్ళు కూడా ఫోన్లే పర్లేదు బాగానే ఉన్నారు ఇద్దరు, వాళ్ళ ఇదిలో వాళ్ళు పోతారు అన్నట్టుగా వదిలేశారు. ఓకే. వాళ్ళ పేరెంటల్ వీక్లో పేరెంట్స్ వచ్చి కూడా లడ్డూలు, నోట్లో జిలేబీలు, జాంగ్రీలు పెట్టి ఆనందపడేసరికి వీళ్ళు కపుళ్ళు అట్లా ఫిక్స్ అయిపోయారు.